ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలోని అరుంధతి కాలనీ వద్ద మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు. ఇక్కడ మద్యం షాపు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ నిర్మిస్తున్న రూము వద్ద పనులు అడ్డుకుని ఆందోళన చేశారు. మహిళలకు మద్దతుగా కాలనీలోని యువకులు, మగవారు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ ప్రాంతంలో మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దని అధికారులకు తెలియపరిచారు. నిరసన తెలిపిన వారిని వివరాలు తెలుసుకునేందుకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు పిలిచిన పోలీసులు ఇక్కడ 100 గడపలు ఉన్నాయి. మేము ఇక్కడ ఉండడానికి 40 ఇళ్ళకి బాత్రూమ్లు ఉండి 40, 50, 100, 60 ఇళ్ళకి మాకు బాత్రూమ్లు లేవు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం ఇటు రావాలంటే మేము ఆడవాళ్ళు అందరూ ఇటు రావాలి. ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టి మాకు ఇబ్బంది అయిపోతుంది. రాత్రి వచ్చి అట్టే వెళ్ళిపోయిన వెనక్కి. ఇప్పుడు వస్తే కార్లు అన్నీ వేసుకొని ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. చూసుకొని వెళ్ళిపోయినాము. నిద్రలేస్తే మా భర్తలంతా పనులకి వెళ్ళిపోతారు, పొద్దుకు వస్తారు. వంట సెంటర్గా ఆడవాళ్ళం ఉంటాము. ఎక్కడెక్కడో వింటున్నాం మేము ఇక్కడ జరిగే విషయాలన్నీ. అట్టే మాకు కూడా ఇక్కడ జరగవని ఇబ్బంది, మాకు భయం వేస్తుంది. ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టేదానికి అవసరం లేదు సార్, మేము ఒప్పుకోం. ఇక్కడ 2 స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఉదయం లేస్తే సాయంత్రం పిల్లకాయలు వచ్చాకి పోయాకి ఇబ్బంది అవద్ది. తాగేసి చెట్లల్లో ఉంటారు. పరిస్థితి ఏంది? మేమేం చెయ్యాలా? మాకు హామీ ఎవరు? ఈ రోజు ముందు షాపులకి ఇచ్చారు, రేపు ఇక్కడ ఆడవాళ్ళకి లాడ్జీలు పెడతారు. అప్పుడు పరిస్థితి ఏంది సార్? ఇంకా మగవాళ్ళు పనులు పోయి వచ్చి కూడా ఇంట్లో ఉండేదానికి వీలు ఉండదు. మాకు ఇంకేడా ఉంటారు. జగన్ కాలనీ కట్టించింది ఎందుకు? కాపురాలు ఉండేదానికే, లేదా వ్యభిచారాలు చేసుకొని ముందు షాపులు పెట్టుకునేదానికే? దేనికోసంగా పెడతారు ఇక్కడ? ఇచ్చింది ఎందుకు ఇచ్చిండ్రు? ఇల్లు లేవనే కదా ఇచ్చింది. అదేదో ఇల్లులు ఉండే వాళ్ళకి, కొన్ని ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సంసారాలు చేసుకొని ఉంటారు కదా. మాకు ఎటు కాకుండా చేసేస్తే మా పరిస్థితి లేనిది. ఉదయాన్నే మేము 4 ఆడవాళ్ళం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయినాం. సప్పటి కాడికి పోయి వెనక్కి వచ్చినాం. మళ్ళీ రాత్రి చూస్తే రాత్రి 7 గంటలకు వచ్చి అట్టే వెనక్కి వెళ్ళిపోయినాం. ఇప్పుడే తొందర రేపు బ్రాంచ్ షాప్ పెట్టిన తర్వాత మాకేదో మా కూచి ఏంది ఏమన్నా జరగదని హామీ ఎవరన్నా ఇస్తారా? మేము ఆ పరిస్థితులు ఏం చెయ్యాలా? మాకు కాలనీ ఎందుకు ఇచ్చినట్టు? సంసారానికే కదా కాలనీలు ఇచ్చింది. ముందు షాపులకి వ్యభిచారాలు చేసేదానికి కాదు కదా. ఈ రోజు ముందు షాప్కి ఇచ్చిన వాళ్ళు రేపు దానికి రాని సంబంధం ఏంది? ఇంక మా మగవాళ్ళు ఏదో కొద్దో గొప్ప పనులు పోయి ఆడ తాగి ఇంటికి తీసుకొని వస్తున్నారు. ఇంక 7 అంగడి పెడితే ఇంకేడే దాగి ఏడే ఉంటారు. ఇంక మేము సంసారాలు చేసుకొని ఇళ్లలో ఉండబల్లే. మా బిడ్డలు చదివేంది? మా పరిస్థితులు ఏంది? అలా ఇంకా మేము వంట సెంటర్గా ఉండే వాళ్ళు ఊరులు పెట్టి పోవాలన్నా? దూరాభారం కాబట్టి ఒకటి సరిపోతుంది. ఇక్కడే కానీ ఇంక ఇక్కడే ఉంటారు. ఇంక మేమేం చెయ్యాలా? ముందు షాప్ పెట్టేదానికి మేము ఒప్పుకోం సార్. దయతలిచి ఇది లేకుండా ఎక్కడన్నా పెట్టుకోమానండి, ఎక్కడన్నా చేసుకోమానండి. ఇక్కడ కాపురాలు చేసే ఇళ్లలో పెట్టేదానికి మాత్రం మేము ఒప్పుకోం సార్. ఎంత దూరమైన బాతం, ఎక్కడికైనా బాతం. అధికారాలకు వాళ్ళకి కూడా మేము సమ్మతమే చెప్పేదానికి. నమస్కారం సార్. కాకిలొచ్చమ్మ, మాది ఎస్టీ కాలనీ, వాసిల్ గ్రామం. మాకు 100 ఇళ్ళు ఉండయి. 100 ఇళ్లలో 40 ఇళ్ళకి బాత్రూమ్లు ఉండయి. కొత్త వాళ్ళకి బాత్రూమ్లు లేవు. మేము ముసలి వాళ్ళం మొత్తుకోవాలమే. మగవాళ్ళు తీసుకొని రోడ్డు మీదకి రావాలి. పొద్దుగుతే మేము రాలేము. అందుకని ఇక్కడ ముందు షాపులు పెడితే మేమేం చేయాలి? అందుకని మాకు ఇక్కడ ముందు షాపు వద్దు, మీరు ఆడైనా పెట్టుకోండి, మేమేం మనము. అందుకని ఆయన జగన్ కాలనీ ఇచ్చింది ముందు షాపులు అవి పెట్టుకునేగా. ఊసి పిల్లకాయలు చదువుకుంటా ఊసి పిల్లకాయలు ఉండ్రి. వాళ్ళ పరిస్థితి మగవాళ్ళు పొద్దున పోతే సాయంకాలంకి వస్తారు. మా మగవాళ్ళు సుక్క తాగి వస్తారు, కూలికి పోయి. ఆమెను ఏంది అంటే మమ్మల్ని పట్టుకొని కొడుతుండ్రి. ఇప్పటికే మేము ఆ బాధలు పడలేకుండా ఉన్నాము. ఇంకా ఏడు బాత్రూమ్ ఇది బ్యాన్ షాప్ పెట్టి ఇంకా మేము ఏడ బాధలు పడేమో. ఒంటరి సంటుగా ఉండేవాళ్ళం సార్. అందుకు దయచేసి ఇక్కడ బ్యాన్ షాప్గా